హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే మేము ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో ట్రావెల్ చేసే ముందు రోజు నైట్ అనమాట ప్యాకింగ్ చేసుకున్నాను. సో అదే చెప్తున్నాను అనమాట అక్కడ వాయిస్ ఓవర్లో. అండ్ యూటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసుకొని కిచెన్ అయితే నీట్గా పెట్టేసాను అనమాట. మళ్ళీ మేము వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి. సో టైం అయితే 11:40 అయిందనమాట టైము. సో ఇంకా స్నానం చేసి ఇంకా పడుకోవాలి, ఎందుకంటే మార్నింగ్ 3:30కి రావాలన్నమాట. 4:40కి ట్రైన్. మేము కూడా డిన్నర్ చేసి ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. 10కి స్టార్ట్ చేసాము, 11:40కి అయిందనమాట. ఏమేమి పెట్టుకోవాలి ఏమేమి చూసుకొని పెట్టుకున్నాం మొత్తం. సో ఫ్రెష్ అయ్యొచ్చాను అనమాట. సో ఇంకా పడుకుంటామే. దేవాంశ్ అయితే ఎప్పుడు పడుకున్నాడు, వాడితే ఏమి ఇబ్బంది పడలేదు అనమాట. సో వాడు పడుకున్నాడు. సో ఇంకా మేము కూడా ఇప్పుడు పడుకుంటే మార్నింగ్ 3 కల్లా లెగవాలి కాబట్టి సో మార్నింగ్ 3కి అయితే లేచాను అనమాట నేను. సో లేచి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఎందుకంటే ఫస్ట్ నేను ఫ్రెష్ అయిపోతే నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో దేవాంశుని ఫ్రెష్ చేస్తుంటే వాళ్ళ డాడీ ఫ్రెష్ అయిపోతాడు. సో అందుకని నేను ఎప్పుడు 3 కల్లా లెగుస్తాను అనమాట. సో నేనైతే రెడీ అయిపోయి ఇంకా దేవాంశుని లేపుతాను. సో నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట మార్నింగ్ లేవగానే. అండ్ మార్నింగ్ మనం లేలేసరికి కొంచెం సన్ వచ్చేస్తారు కాబట్టి సన్ స్క్రీన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేస్తాను. సన్ స్టిక్కర్ పెట్టేసుకున్నాను. నేనైతే రెడీ అయిపోయాను కదా. దేవాంశ్కి అయితే తినడానికి స్నాక్స్ లాగా యాపిల్ తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే 10 కల్లా మేము వెళ్ళిపోతాం కాబట్టి రోజు దేవాంశ్ బ్రేక్ఫాస్ట్ చేసేది 10-10:30 కాబట్టి. సో యాపిల్ తీసుకుంటున్నాను. వాటర్ బాటిల్ పెట్టుకోవాలి దేవాంశ్కి. సో వాటర్ బాటిల్లో యాపిల్ పెట్టేసుకుందాం. సో టైం అయితే 3:30 అయిపోతుంది. దేవాంశ్ వాళ్ళ డాడీని కూడా లేపేస్తే వాళ్ళు కూడా రెడీ అయిపోతారు అనమాట. సో మేము స్టార్ట్ అయిపోవచ్చు. బావా లే, 3:30 అయింది. లే ఫ్రెష్ అవ్వదు కానీ 3:30 అయింది. లెగు 3:30. అసలు ఎన్నిసార్లు చెప్తుంటే అంటున్నాడు. అసలు నాకు ఎంత నవ్వు వస్తుంది ఇప్పుడు వీడియో చూస్తుంటే మాత్రం. సో ఇంకా మేము అందరం రెడీ అయిపోయి ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాం అనమాట రైల్వే స్టేషన్కి. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 6-7 మినిట్స్ పడుతుంది అంతే రైల్వే స్టేషన్కి. సో దేవాంశ్ అయితే బొజ్జనే ఉన్నాడు. మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను కానీ చేతిలో లగేజ్ దేవాంశ్ని ఎత్తుకొని నేను తీలేపోయాను అనమాట. సో తర్వాత ట్రైన్లో తర్వాత నాకు గుర్తొచ్చింది వీడియో తీద్దామని చెప్పి ఇంక దేవాంశ్ బొజ్జున్నాడు. ఇంక అది వీడియో తీస్తున్నాం అనమాట. కొంచెం పెద్దాడు కదా, జర్నీలో ఇబ్బంది పెడతాడేమో అనిపించింది కానీ దేవాంశ్ ఇబ్బంది పెట్టలేదు అనమాట. చక్కగా పడుకున్నాడు. సో మేము వెళ్ళే రోజే హోలీ అనమాట. ఆ రోజు ఈవినింగ్ రేణు సుమా వీళ్ళందరినీ కలిసి మా హస్బెండ్ మీద ప్లాన్ చేద్దామని చూస్తే ఆ ప్లాన్ మొత్తం మేమిద్దరం ఫ్లాప్ చేసాం అనమాట. మేము వెళ్ళి కలర్స్ తీసుకొచ్చి మేమిద్దరం కలిసి వాళ్ళందరి మీద కొట్టాము. వాళ్ళకే తెలియదు అనమాట మేము కొడతామని. అందుకే అసలు ఫోన్ కూడా లేదు, అందుకే వీడియో రికార్డ్ చేయలేదు అప్పుడు. సో ఇది Day 2 అనమాట. మేము వచ్చిన నెక్స్ట్ డే. అసలు మేము ఎందుకు వచ్చామంటే అసలు దేవాంశ్కి వ్యాక్సినేషన్ ఉందన్నమాట, అందుకే వచ్చాము. ఇదివరకు అంటే తెలియలేదు, ఇప్పుడైతే అన్నీ తెలుస్తున్నాయి కదా. బాగా ఏడుస్తాడేమో అని చెప్పి జస్ట్ అనుకున్నాను కానీ అసలు మామూలుగా ఏడలేదు. ఎప్పుడు వీడియో తీయలేదు. నాకే భయం వేసింది అనమాట వీడియో తీయడానికి. వాడు అసలు అట్లా రియాక్ట్ అయ్యేమో ఏడ్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం చేతికి చేసినప్పుడు తెలియదు కదా. సో అట్లా చేయించుకున్నాడు. తర్వాత కాలుకి చేశారనమాట. వాడికి అర్థమైంది. సో బాగా కదిలాడు అనమాట. సో కాలు దగ్గర లైట్గా వాసింది, ఎక్కువ కాదు. సో వాళ్ళు ఐస్ పెట్టమన్నారు, అవి పెడుతూ ఉన్నాము. ఇంకా చూడండి వాళ్ళ డాడీ పెడుతూ ఉన్నాడు అనమాట. అసలు దిగట్లేదు. అసలు మ్యాక్సిమం నా దగ్గరే ఉన్నాడు. నా దగ్గర నుంచి అవ్వ దగ్గరికి వెళ్ళలేదు. వెళ్తే ఇంక వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు అనమాట. సో ఇంకా డాబా మీదకి తీసుకొచ్చి అక్కడ చెట్లు బర్డ్స్ అవన్నీ చూపిస్తూ ఉంటే కొంచెం వాడు రిలాక్స్ అవుతున్నాడు అనమాట. అలా మీద పడుకొనే ఉన్నాడు ఈవినింగ్ దాకా. ఏంటంటే కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు నడవడం ఏమి ఉండదు కదా. సో అప్పుడేం అనిపించలేదు అనమాట. ఇప్పుడు వాడు పద్దాకలు అటు ఇటు నడుస్తా తిరుగుతూ ఆడుకునేవాడు. సడన్గా అంత ఇంజక్షన్ చేయగానే అట్లా డల్ అయిపోగానే అరే ఏంటర్ అట్లా అయిపోయాడు అనిపించింది. మనకైనా సరే ఇంజక్షన్ చేస్తే వ్యాక్సిన్ వేస్తే ఫీవర్ అది వస్తుంది కదా. దేవాంశ్కి ఫీవర్ రాలేదు కానీ కొంచెం వాడు అనీజీగా ఫీల్ అయ్యాడు అనమాట. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కొంచెం కాళ్ళ దగ్గర కదిలాడు కదా, కొంచెం నొప్పి అనిపిస్తుందేమో. ఇట్లా వాడిని రిలాక్స్ చేయాల్సి వస్తుంది అనమాట ప్రతి దానికి. ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. అసలు కిందకైతే అస్సలు దిగట్లేదు అనమాట.
సో ఇంకా దేవాంశ్ వాళ్ళ డాడీ ఎత్తుకుంటే మేమందరం కలిసి మీటింగ్ వేసామన్నమాట. ఏదేదో మాట్లాడుకుంటున్నాం, జస్ట్ చిల్ ఎప్పుడే కదా వచ్చింది, ఫుల్గా అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము. మార్నింగ్ వ్యాక్సినేషన్ వేసిన దగ్గర నుంచి అసలు కిందకి దిగి నడవలేదు కదా, ఒకసారి నడిపిద్దాం అని చెప్పి నడిపిస్తుంటే వాడు అసలు కానీ వాడి వల్ల కాలేదన్నమాట నడవటం. ఒరే ఏంట్రా వ్యాక్సిన్ వేస్తేనే అట్లా నడవలేకపోతున్నాడు అనిపించింది. అంటే నొప్పిగా ఉండింది కదా, కొంచెం నడవలేకపోయాడు దేవాంశ్. అయ్యో మొదలైపోయాడురా ఇట్లా వెనక్కి రా ఒకసారి. ఏం కాదు, నడిస్తేనే పోతుంది అది. నడిచావు అనుకో నీకు అలవాటు అయితే. చిన్నగా తీసి పెడుతున్నాడు ఎట్లా కాలు నొప్పి వస్తుందా. ఆఫ్టర్నూన్ ఇందా చూపించాను కదా, అక్కడేమో నడవలేకపోయాడు కదా, సో ఈవినింగ్కి అయితే కొంచెం అడుగులేసాడనమాట, కొంచెం నొప్పి తగ్గినట్టుంది. అండ్ నైట్కి అయితే ఇంకా పూర్తిగా నడిచేస్తున్నాడు, ఇంకా అల్లరి కూడా స్టార్ట్ చేశాడు, ఇంకా అటు ఇటు తిరుగుతూ అంతా ఇంకా నార్మల్ అయిపోయాడు అనమాట. ఇంకా నైట్ దేవాంష్కి ఇంకా డిన్నర్ పెట్టేశాను అనమాట. మా మమ్మీ ఆడిపిస్తూ ఉంది, వాడిని కొంచెం మాయ చేసి తినిపించాను అనమాట. ఆ రోజు అసలు తినలేదు. సో అంతే ఈ వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.